సార్ గుడ్ మార్నింగ్. ఇటీవల మన టౌన్లో కలమపురంలో ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయినాయని ఒక విమర్శ ఉంది సార్. ఇవాళ పత్రికల్లో వివిధ పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చింది. బృందావన్ కాలనీలో మాస్టర్ ప్లాన్ స్థలం ఆక్రమిస్తున్నారు. ఇట్లా చాలా చోట్ల టౌన్లో ఎన్క్రోచ్మెంట్లు పెరిగిపోయినాయి సార్. టౌన్ ప్లానింగ్ విభాగం నిస్తేజంగా అయిపోయింది. టౌన్ ప్లానింగ్ విభాగం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు, లోపాయకారిగా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారని, అనేక సెట్ బ్యాక్ల విషయంలో కానీ ప్రతి విషయంలో టౌన్ ప్లానింగ్ తీవ్ర విమర్శల పాలైంది, తీవ్ర ఆరోపణల చిక్కున్నది. కమిషనర్గా మీరు ఏం చేయబోతున్నారు సార్? నేను ఆల్రెడీ మా వాళ్ళందరికీ కూడా మెమోలు ఇష్యూ చేయడం జరిగింది. వీటి మీద ఎక్కడైతే అనాథడి కన్స్ట్రక్షన్స్ కానీ ఏమున్నా కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే మేము చర్యలు తీసుకుంటామని కూడా నేను నోటీసులు నలుగురికి కూడా మా దగ్గర ఉన్నటువంటి టీపీఓలు ఇద్దరు, ఏసీపీలు ఇద్దరు కూడా నలుగురికి కూడా మెమోస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఇప్పుడు మేము కొత్తగా ఒక GIS మోడల్లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొదలు పెడుతున్నాం. ఎక్కడైతే మన ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్ కూడా GISలో మ్యాపింగ్ చేయబడి జరుగుతుంది. అది ఎంత విస్తీర్ణం ఉంది, ఏముంది, ఆ ప్రాపర్టీ ఎవరిది, ఏమిటనేది కూడా మోడల్ తయారు చేయబోతున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడున్నా ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కానీ మున్సిపల్ ల్యాండ్ కానీ ఏదన్నా కూడా GISలో మ్యాపింగ్ అవుతుంది. అక్కడ ఎవరు అడుగు పెట్టడానికి వీలు లేకుండా కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా ఈ GIS మోడల్లో చేయబోతున్నాం. ఎవరి ప్రాపర్టీ ఏమిటి అనేది మనం ఎవరమైనా అక్కడ పబ్లిక్ కూడా ఓపెన్ చేసి చూసుకునే పద్ధతిలో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అక్రమాలను నిరోధించడానికి మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మా బాడీ కాబట్టి దాని మీద చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తప్పనిసరిగా చర్యలు తీసుకొని ఎక్కడ కూడా అక్రమాలు జరగకుండా నిరోధిస్తాం. టౌన్ ప్లానింగ్ గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది సార్. టౌన్ ప్లానింగ్లో పనిచేసే ముఖ్యమైన అధికారులకు ఇరువురు కమిషనర్లు ఛార్జ్ మెంబర్లు ఇచ్చినప్పుడు పరిస్థితి ఏమాత్రం తేడా లేదు. వాళ్ళు హైదరాబాద్ నుండి అప్పణ చేయడం మినహా టౌన్లో తిరిగి విజిట్ చేయడం కానీ, ఫీల్డ్ విజిట్ చేయడం కానీ ఎక్కడ లేదని ఆరోపణలు వచ్చినంతలా బ్రైబ్ జరుగుతుందన్న విమర్శలు ఉంటున్నాయి సార్. ఏమంటారు మీరు? దానిపైనే నేను చెప్పాను కదా, నేను కూడా మొత్తం ఇన్స్పెక్షన్ చేసి మిస్టేక్లు జరుగుతున్నాయి, మీరు రెక్టిఫై చేయాలా, లేకపోతే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా ఆల్రెడీ మెమోస్ ఇచ్చాము. దాని మీద ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళు ఇమీడియట్లీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోయినా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి పై అధికారులు గారికి, కలెక్టర్ గారికి దృష్టి తీసుకుని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ టౌన్లో ఫుట్పాత్ల ఆక్రమణ బాగా పెరిగింది సార్. సాధారణ జనం నడిచే పరిస్థితి లేదు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఏమంటారు సార్? దానిపైన కూడా మన రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇంకా మొత్తం అన్ని కూడా తయారు చేస్తున్నాము. మేము పోలీసు వాళ్ళము, RNB వాళ్ళము అందరం కలిసి ఎక్కడైతే ఈ అక్రమాలు ఉన్నాయో అక్రమాలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. సార్ మన టౌన్కు అంటే మున్సిపల్కు, కార్పొరేషన్కు గవర్నమెంట్ పరంగా ఆదాయం వస్తున్నా చికెన్ వేస్టేజ్ వివాదం చాలా తీవ్రమైనది. ఇటీవల టెండర్ దక్కించుకున్న వ్యక్తిని కాదని మిగతా వ్యక్తులకు చికెన్ సెంటర్ల యజమానులు వేస్టేజ్ ఇవ్వడం మూలంగా టెండర్ దక్కించుకున్న వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు. అవతల వ్యక్తులు కూడా ఇదొక అంటే టౌన్లో ఒక సోషల్ ప్రాబ్లం లాగా అయింది, ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా అయ్యే ప్రమాదం ఉందనే విమర్శలు ఉన్నాయి సార్. దీన్ని ఎట్లా కట్టడి చేస్తారు? టెండర్ దానికి న్యాయం ఏ విధంగా చేస్తారు సార్? దీంట్లో ఇక్కడ మున్సిపాలిటీలో ఇన్కమ్ రాకుండా కొంతమంది మాఫియాలకు తయారీ చికెన్ వేస్ట్ను తీసుకుని అమ్ముకోవడం చేస్తున్నది గతంలో. దానికోసమే మేము ఇప్పుడు ఓపెన్ టెండర్ పెట్టి అతనికి ఇవ్వడం జరిగింది. ఎవరైతే మా సంబంధం లేనటువంటి వ్యక్తులు కలెక్ట్ చేసినా వాళ్ళ వెహికల్ కూడా సీజ్ చేసి వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అటువంటి కంప్లైంట్ రావట్లేదు. మేము ఖచ్చితంగా ఎవరైతే పాట పాడిండో అతనే చేస్తాడు, అతనికే ఇవ్వడం జరుగుతుంది. అటు కాకుండా ఎవరన్నా షాపుల వాళ్ళు ఎవరికైనా ఇచ్చినా కూడా అది తెలిసిందంటే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా అతని షాప్ లైసెన్స్ రద్దు చేసి ఆయన ఒక షాప్ సీజ్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ మీరు చెప్పినట్టు కానీ ఇంతవరకు ఆచరణ జరగట్లేదని విమర్శ ఉంది సార్. లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు వెహికల్ తిరగట్లేదు. ఇంతకుముందు 3-4 రోజులు సెంటర్ల యజమానులు వేస్టేజ్ ఇవ్వడం లేదని. లేదు, మాకు ఎటువంటి కంప్లైంట్ ఆయన కాంట్రాక్టర్ చేయలేదు. ఎవరిని ఇవ్వలేదని ఆయన వచ్చి కాంట్రాక్టర్ మాకు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ టౌన్ ప్రజలకు మీరేమని పిలిపిస్తారు సార్ ఆక్రమణల విషయంలో? దయచేసి ఎవరైనా సరే మీరు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి మనం ఫ్లాట్లు కొంటాం. ఆ కూడబెట్టి కొనేటప్పుడు ఆ యొక్క ఫ్లాట్ యొక్క విషయాన్ని గురించి మున్సిపాలిటీ ఏం దూరం ఉండదు, మీ టౌన్లోనే ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. అయ్యా మేము ఇక్కడ ఫ్లాట్ కొంటున్నాము, దీని పరిస్థితి ఏంది, ఇది ఏమన్నా లేఅవుట్లో ఉందా లేదా, ఇల్లీగలా ఏమనేది ఒక విషయం తెలుసుకొని కొనుక్కోవడం చాలా బెటర్. ఎందుకంటే కొన్న తర్వాత మీరు పర్మిషన్ పెట్టినా పర్మిషన్ రాకపోవచ్చు, మీరు కడుతుంటే మేము ఆపవచ్చు, చాలా ప్రాబ్లం జరిగితే చాలా ఇబ్బందులు పడతారు. ఈరోజు తక్కువ రేటుకు వస్తుందని తొందరపడి కొనకండి. ఒక్క విషయం ఒకసారి మున్సిపాలిటీకి వచ్చి ఈ యొక్క సర్వే నెంబర్లో ఇది ఉందా లేదా, ఇది లేఅవుటా, ఇది ఏమన్నా ఇది ఫ్లాట్ ఉందా లేదా అన్న విషయాలపైన ఒక్కసారి మీరు వివరణ తీసుకొని మీరు పర్చేజ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని నా యొక్క కోరిక. సార్ నెక్స్ట్ మున్సిపల్ మీటింగ్ ఎప్పుడు ఉండబోతుంది సార్? నెక్స్ట్ మంత్ 15th లోపల ఉంటుందండి.